Morning, all of you. I am K. Shivakumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram. మనం స్టాటిస్టిక్స్ పేపర్ చూసుకుంటే థర్డ్ ఇయర్లో థర్డ్ బీఎస్సీకి మనకి సిక్స్త్ సెమ్లో ఎలెక్టివ్ పేపర్ గురించి చెప్పుకున్నాం. ఎలెక్టివ్ పేపర్ ఏంటి? టైమ్ సిరీస్ అండ్ డిమాండ్ అనాలిసిస్. దీంట్లో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ చెప్పుకున్నాం టైమ్ సిరీస్ అనాలిసిస్. అలాగే సెకండ్ యూనిట్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఏం చెప్పుకున్నాం, మెథడ్స్ అనేవి అదే సీజనల్ వేరియేషన్ని మెజర్ చేయడానికి ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాం అనేది దాని గురించి చెప్పుకున్నాం. 4 మెథడ్స్ అని చెప్పుకున్నాం. ఆ 4 మెథడ్స్ కూడా మనకి ఏంటవి? మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజెస్, అలాగే మెథడ్ ఆఫ్ రేషియో టు ట్రెండ్ మెథడ్, అలాగే థర్డ్ది వచ్చేసి రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్, అలాగే ఫోర్త్ది వచ్చేసి లింక్ రిలేటివ్ మెథడ్. మనం ఆల్రెడీ ఫస్ట్ 3 మెథడ్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం లింక్ రిలేటివ్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, లింక్ రిలేటివ్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, లింక్ రిలేటివ్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. దిస్ మెథడ్ ఆల్సో నోన్ యాజ్ పియర్సన్స్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ యావరేజింగ్ ద లింక్ రిలేటివ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ one season expressed as a percentage of the value of the preceding season. Here the word season refers to time period. If we would take month for monthly data, quarter for quarterly data, etc. అంటే ఏంటి? ఈ మెథడ్ని మనం పియర్సన్ మెథడ్ అని కూడా అంటాం అన్నమాట. ఈ వాల్యూని కరెంట్ ఇయర్ అంటే ఏంటి? ప్రజెంట్ మనం క్యాల్కులేట్ చేయాల్సిన ఇయర్ వాల్యూని దాని ప్రీవియస్ ఇయర్ వాల్యూని రేషియోలో తీసుకుని దానిని పర్సెంటేజ్ కనుక క్యాల్కులేట్ చేస్తే, పర్సెంటేజ్ కనుక క్యాల్కులేట్ అంటే ఇంటూ 100 చేస్తే దాన్ని లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ అంటాం. ఓకేనా? ఈ మెథడ్ని ఏమని పిలుస్తాం? పియర్సన్స్ మెథడ్ అని కూడా అంటాం. ఈ లింక్ రిలేటివ్ మెథడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కరెంట్ ఇయర్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ప్రజెంట్ ఇయర్ వాల్యూని బై ప్రీవియస్ ఇయర్ వాల్యూని రెండింటిని రేషియోలో తీసుకుని దాన్ని పర్సంటేజ్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ అవుతుంది. దాన్ని లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ అంటాం. లింక్ రిలేటివ్ ఆఫ్ సీజన్ ఈక్వల్ టు కరెంట్ సీజన్ వాల్యూ బై ప్రీవియస్ సీజన్ వాల్యూ ఇంటూ 100. ఏంటి? లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ కరెంట్ ఈ సీజన్ వాల్యూ బై ప్రీవియస్ సీజన్ వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్, ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెథడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏంటి ఈ మెథడ్లో ఏమేమి స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అనేది చూద్దాం. మనకి ఫస్ట్ స్టెప్ 1, అరేంజ్ ది డేటా అకార్డింగ్ టు సీజన్స్. ద సీజన్ మే బి మంత్లీ, క్వార్టర్లీ. ఇచ్చిన డేటాని సీజనల్ వైజ్గా అమర్చుతాం. ఫస్ట్ కూడా అంతే కదా, మనం 3 మెథడ్స్ చెప్పుకున్నప్పుడు కూడా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి? ఇచ్చిన డేటా అనేది సీజనల్ వైజ్గా అమర్చుతాం. లైక్ ఎలాగా? మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ, హాఫ్ ఇయర్లీ, ఇలా మనం ఇచ్చిన డేటా అనేది సీజన్ బట్టి అమర్చుకుంటాం. అది ఫస్ట్ స్టెప్ ప్రతి దాంట్లో కూడా. సెకండ్ స్టెప్ 2 ఏంటి? కన్వర్ట్ ది ఒరిజినల్ డేటా ఇంటూ లింక్ రిలేటివ్స్. ఏంటి? కన్వర్ట్ ది ఒరిజినల్ డేటా ఇంటూ లింక్ రిలేటివ్స్ అంటే ఒరిజినల్ డేటాని లింక్ రిలేటివ్స్గా మారుస్తాం. అర్థమైందా? ఒరిజినల్ డేటాని ఏం చేస్తాం? లింక్ రిలేటివ్స్గా మారుస్తాం. ఇక్కడ లింక్ రిలేటివ్ ఆఫ్ సీజన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద కరెంట్ ఇయర్ ఫిగర్ ఆఫ్ ది సీజన్ బై ద ఫిగర్ ఆఫ్ జస్ట్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. అంటే కన్వర్ట్ ది ఒరిజినల్ డేటా ఇంటూ లింక్ రిలేటివ్స్. ఒరిజినల్ డేటాని, మన దగ్గర ఉన్న ఒరిజినల్ డేటాని లింక్ రిలేటివ్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. అవునా? దట్ ఈజ్ లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? ద కరెంట్ ఇయర్ ఫిగర్ ఆఫ్ ది సీజన్. ఏంటి? ద కరెంట్ ఇయర్ ఫిగర్ ఆఫ్ ది సీజన్ బై ద ఫిగర్ ఆఫ్ జస్ట్ ప్రీవియస్ ఇయర్. ద ఫిగర్ ఆఫ్ జస్ట్ ప్రీవియస్ ఇయర్ ఇంటూ 100. అంటే ఏంటి? ఇక్కడ లింక్ రిలేటివ్ని ఫర్ సపోజ్
1991, 92, 93, 94, 95 ఉన్నాయనుకోండి. అప్పుడు లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ ఏమవుద్ది, 5 అబ్జర్వేషన్ తీసుకున్నాం 91 to 95 వరకు. అప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ద కరెంట్ ఇయర్ ఫిగర్ సీజన్ 1992 అనుకున్నాం కరెంట్ ఇయర్ ఫిగర్. అప్పుడు ఏమవుద్ది, లింక్ రిలేటివ్ ఆఫ్ సీజను 1992, ద కరెంట్ ఇయర్ ఫిగర్ సీజన్ 1992. సో బై ప్రీవియస్ సీజన్ ఏమవుద్ది 1991లో డేటా ఇంటూ 100. అలాగే నెక్స్ట్ అలాగే 93కి కడుతున్నాం అనుకోండి, లింక్ రిలేటివ్ ఆఫ్ సీజన్ ఏమవుద్ది 1993 డేటా బై 1992 ప్రీవియస్ కాబట్టి 1992 డేటా ఇంటూ 100. అలా ప్రీవియస్ ఇయర్ మారుస్తూ అంత డేటాని లింక్ రిలేటివ్ ఆఫ్ సీజన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? ప్రీవియస్ ఇయర్ మారుస్తూ డేటా మొత్తానికి లింక్ రిలేటివ్ సీజన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అది మనకి సెకండ్ బిట్. థర్డ్ది వచ్చేసి యావరేజ్ ది లింక్ రిలేటివ్ ఫర్ ఈచ్ సీజన్ ఆఫ్ ది డేటా మీన్ ఆర్ మీడియన్ మే బీ యూజ్డ్ ఫర్ అరేంజింగ్. ఏంటి, వచ్చిన లింక్ రిలేటివ్స్కి యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా మీన్ కానీ మీడియన్ కానీ వాడతాం అన్నమాట. ఏంటి, యావరేజ్ ది లింక్ రిలేటివ్ ఫర్ ఈచ్ సీజన్, ప్రతి సీజన్కి కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఆఫ్ ది డేటా. మీన్ ఆర్ మీడియన్ మే బీ యూజ్డ్ ఫర్ అరేంజింగ్, దాన్ని అరేంజ్ చేసి వచ్చిన లింక్ రిలేటివ్స్కి యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా మీన్ కానీ మీడియన్ కానీ వాడుకుంటాం అన్నమాట అక్కడ. నెక్స్ట్ స్టెప్ 4. స్టెప్ 4లో ఏంటి, కన్వర్ట్ ది యావరేజ్ లింక్ రిలేటివ్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆన్ ది బేస్ ఆఫ్ ద ఫస్ట్ సీజన్స్. Chain relative for any season is obtained by multiplying the link relative of that season by the chain relative of the preceding season and dividing 100. అంటే ఏంటంట, వచ్చిన యావరేజ్ లింక్ రిలేటివ్ని చైన్ రిలేటివ్గా చేంజ్ చేస్తాం. ఫార్ములా ఏంటి, చైన్ రిలేటివ్ ఫర్ ఎనీ సీజన్ ఈక్వల్ టు, ఏంటి ఫార్ములా, చైన్ రిలేటివ్ ఫర్ ఎనీ సీజన్ ఈక్వల్ టు లీనియర్ రిలేషన్ ఆఫ్ దట్ సీజన్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ ప్రిసీడింగ్ సీజన్, లీనియర్ కాదు, లింక్ రిలేటివ్ ఆఫ్ దట్ సీజన్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ ప్రిసీడింగ్ సీజన్ బై 100. అదేనా ప్రిసీడింగ్ సీజన్ అండ్ డివైడింగ్ 100 అన్నాడు కదా. సో చైన్ రిలేటివ్ ఫర్ ఎనీ సీజన్ ఈక్వల్ టు లింక్ రిలేటివ్ ఆఫ్ దట్ సీజన్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ ప్రిసీడింగ్ సీజన్ బై హోల్ బై 100. అది చైన్ రిలేటివ్ ఫర్ ఎనీ సీజన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 5. స్టెప్ 5 ఏంటి మనకి, చైన్ రిలేటివ్ ఫర్ ఫస్ట్ సీజన్ ఈజ్ టేకెన్ యాజ్ 100. చైన్ రిలేటివ్లో ఫస్ట్ సీజన్ని 100గా తీసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆల్ చైన్ రిలేటివ్ అగైన్ క్యాల్కులేట్ చైన్ రిలేటివ్ ఫర్ ది ఫస్ట్ సీజన్ బై టేకింగ్ ది లాస్ట్ సీజన్ యాజ్ ప్రీవియస్ సీజన్. ఫస్ట్ ఏం చేయమన్నాడు, చైన్ రిలేటివ్లో ఫస్ట్ సీజన్ని 100గా తీసుకోమన్నాడు. అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్యాల్కులేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇప్పుడున్న కరెంట్ ఇయర్ బేస్ ఇయర్ అవుతుంది. అలా అన్ని వాటికి ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైందా? చైన్ రిలేటివ్లో ఫస్ట్ సీజన్ని 100గా తీసుకోవాలి. అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ 100 తీసుకుని అది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇయర్ క్యాల్కులేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడున్న కరెంట్ ఇయర్ ఏమో బేస్ ఇయర్ అయిపోతుంది. అలా అన్ని వాటికి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. యూజువల్లీ దిస్ విల్ నాట్ బీ 100 డ్యూ టు ట్రెండ్ అండ్ సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ ది చైన్ రిలేటివ్ ఫర్ ట్రెండ్. Usually this will not be 100 due to trend and also and so we have to adjust the chain relative for trend. అంటే ట్రెండ్ వల్ల కొన్నిసార్లు 100గా తీసుకోము. అలాంటప్పుడు చైన్ రిలేటివ్ని అడ్జస్ట్ చేస్తాం ట్రెండ్ గురించి. ఏంటి, ట్రెండ్ వల్ల
కొన్నిసార్లు చైన్ రిలేటివ్లో ఫస్ట్ సీజన్ అనేది 100గా తీసుకోము. అలాంటప్పుడు చైన్ రిలేటివ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ట్రెండ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ది ఏంటి? This adjustment is done by subtracting a correction factor. ఇలా అడ్జస్ట్ చేసిన దాన్ని మనం దేంతో సబ్ట్రాక్ట్ చేస్తాం? కరెక్షన్ ఫ్యాక్టర్ సిఎఫ్ ఈక్వల్ టు కరెక్షన్ ఫ్యాక్టర్ ఏంటి? సిఎఫ్ డి ఈక్వల్ టు 1/kని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో వేర్ కే ఈక్వల్ టు ఏంటి? 12. ఫర్ మంత్లీ డేటాకేమో 12, అలాగే కే ఈక్వల్ టు 4 తీసుకుంటాం ఫర్ క్వార్టర్లీ డేటా, అండ్ కే ఈక్వల్ టు 2 తీసుకుంటాం ఇప్పుడు ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా. ఓకేనా ఏంటి? దిస్ అడ్జస్ట్మెంట్ ఈజ్ డన్ బై సబ్ట్రాక్టింగ్ ఏ కరెక్షన్ ఫ్యాక్టర్. కరెక్షన్ ఫ్యాక్టర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. డి ఈక్వల్ టు 1/kని సబ్ట్రాక్ట్ చేస్తాం. మంత్లీ డేటా అయితే కే ఈక్వల్ టు 12 అవుతుంది, క్వార్టర్లీ డేటా అయితే కే ఈక్వల్ టు 4 అవుతుంది, అలాగే హాఫ్ ఇయర్లీ డేటా అయితే కే ఈక్వల్ టు 2 అనుకుంటాం. దెన్ అజ్యూమింగ్ లీనియర్ ట్రెండ్, ద కరెక్షన్ ఫ్యాక్టర్ ఏంటి? కరెక్షన్ ఫ్యాక్టరు ఫెబ్ కామా మార్చ్ ఆఫ్ ఎక్సెట్రా డిసెంబర్ ఈజ్ D1 greater than or equal to D of etc. D respectively. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 7. స్టెప్ 7లో ఏంటి? సబ్ట్రాక్ట్ D1 less than D, D2 less than D of etc. ఇలా ఫ్రమ్ ది చైన్ రిలేటివ్స్ Feb, March, of etc. December, we get the seasonal indices. Chain relatives ni adjust చేసాక వాటి యొక్క వాల్యూస్ ని D1 less than D, D2 less than D of etc. ఇలా వస్తాయన్నమాట. ఏం చెప్పాం స్టెప్ 7లో? చైన్ రిలేటివ్స్ని అడ్జస్ట్ చేసాక వాటి వాల్యూస్ ఎలా వస్తాయంట? D1 less than D, D2 less than D of etc. some less than D ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టెప్ 8. If the sum of seasonal indices is not equal to 1200 for monthly data, we need to multiply each seasonal index by factor. ఏంటి? సీజనల్ ఇండెక్స్ 1200కి ఈక్వల్ అవ్వకపోతే ఎఫ్తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? ఏంటి ఇక్కడ ఎఫ్ అంటే? ఇండెక్స్ బై ఫ్యాక్టర్ ఎఫ్తో మల్టిప్లై చేస్తాం. ఎప్పుడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ సీజనల్ ఇండిసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1200. సీజనల్ ఇండిసెస్ యొక్క సమ్ అనేది మనకి 1200కి ఈక్వల్ కాకపోతే మనకు అప్పుడు ఏంటి? వి నీడ్ టు మల్టిప్లై ఈచ్ సీజనల్ ఇండెక్స్ బై ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. ఎఫ్ ఈక్వల్ టు ఏంటి? 1200 కాకపోతే ఫ్యాక్టర్ ఎఫ్ ఈక్వల్ టు 1200 బై సమ్ ఆఫ్ ఇండెక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫర్ క్వార్టర్లీ డేటా సమ్ ఆఫ్ ఇండిసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 400. క్వార్టర్లీ డేటా అనేది 400కి కనుక ఈక్వల్ అవ్వకపోతే వీ నీడ్ టు మల్టిప్లై ఈచ్ సీజనల్ ఇండెక్స్ బై ఫ్యాక్టర్. ప్రతి సీజనల్ ఇండెక్స్ని కూడా ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. అది ఎఫ్ ఈక్వల్ టు 400 బై సమ్ ఆఫ్ ఇండెక్స్ ఫర్ క్వార్టర్లీ డేటా. అదే హాఫ్ ఇయర్లీ డేటా అయితే ఏమవుద్ది? ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా సమ్ ఆఫ్ ఇండిసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 200. వీ నీడ్ టు మల్టిప్లై ఈచ్ సీజనల్ ఇండెక్స్ బై ఎ ఫ్యాక్టర్. ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడేమవుద్ది? 200 బై సమ్ ఆఫ్ ఇండెక్స్ ఫర్ హాఫ్ ఇయర్లీ డేటా అవుతుంది. అది మనకి లింక్ రిలేటివ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో మెరిట్స్ చూద్దాం. మెరిట్స్ ఏంటి? దిస్ మెథడ్ యూటిలైజెస్ ద డేటా మోర్ కంప్లీట్ దెన్ రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. మూవింగ్ యావరేజ్లో కన్నా ఈ మెథడ్ వాడటం వల్ల అంత డేటాని వాడుకుంటాం. ఏంటి? మూవింగ్ యావరేజ్లో కొంత డేటా వదిలేస్తాం, కానీ ఇక్కడేంటి? మూవింగ్ యావరేజ్ కన్నా కూడా ఈ మెథడ్ వాడటం వల్ల, అంటే లింక్ రిలేటివ్ మెథడ్ని యూజ్ చేయడం వల్ల మొత్తం మన దగ్గర ఉన్న డేటా అంతటినీ కూడా వాడతాం. అది ఒక మెరిట్. సెకండ్ది ఏంటి? ఇన్ దిస్ మెథడ్ ఓన్లీ వన్ లెస్ రిలేటివ్. అంటే ఫస్ట్ ఇయర్కి మాత్రమే
ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే దానికి ముందు ఇయర్ ఉండడు కాబట్టి. అదే చెప్పాడు, ఒక ఇయర్కి మాత్రమే మిస్ అవుతుంది, మిగిలిన మెథడ్స్ కన్నా ఇది బెస్ట్ మెథడ్ అని చెప్పుకుంటాం. ఇన్ దిస్ మెథడ్ ఓన్లీ వన్ లెస్ రిలేటివ్, ఒక్కదానికి మాత్రమే వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే దాని ముందు ఇయర్ ఉండదు కాబట్టి. సో ఒక ఇయర్కి మాత్రమే మిస్ అవుతుంది, మిగిలిన మెథడ్స్ కన్నా ఇది బెస్ట్ మెథడ్ కింద చెప్పుకుంటాం లింక్ రిలేటివ్ మెథడ్ని. నెక్స్ట్ వచ్చేసి డీమెరిట్స్. డీమెరిట్స్ ఏంటి? ద క్యాల్కులేషన్ ఆఫ్ లీనియర్ రిలేటివ్ అండ్ చైన్ రిలేటివ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ అదర్ మెథడ్. ఏంటి ఈ మెథడ్ ఫైండ్ అవుట్ కొంచెం కష్టం, ఏంటి ఈ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం మిగిలిన వాటితో పోల్చుకుంటే. అర్థమైందా? ద క్యాల్కులేషన్ ఆఫ్ లీనియర్ రిలేటివ్ అండ్ చైన్ రిలేటివ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ అదర్ మెథడ్. ఈ మెథడ్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టం అని చెప్పాడు. దిస్ మెథడ్ ఈజ్ ఎఫిషియంట్ ఓన్లీ వెన్ ది గ్రోత్ ఆఫ్ ది టైమ్ సిరీస్ ఈజ్ కాన్స్టెంట్ అమౌంట్. అంటే ఏంటి? కాన్స్టెంట్గా టైం సిరీస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ మెథడ్ ఈజీగా, లేకపోతే కష్టం. అంటే ఫర్ సపోజ్ 91, 94, 98 ఇలా కాన్స్టెంట్గా పెరగాలి, అంతేగాని 91, 93, 98 ఇలా అటు ఇటుగా పెరిగి డేటాకి ఈ మెథడ్ యూస్ చేయలేము అన్నమాట. ఏంటి? కాన్స్టెంట్గా టైం సిరీస్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ మెథడ్ ఈజీ. అదే కాన్స్టెంట్గా అవ్వకపోతే ఈ మెథడ్ కొంచెం మనకి ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట, లింక్ రిలేటివ్ మెథడ్. అది మనకి లింక్ రిలేటివ్ మెథడ్. ఇక్కడికి మనకి 4 మెథడ్స్ కూడా చెప్పుకున్నాం. సీజనల్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 4 మెథడ్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ లింక్ రిలేటివ్. అసలు లింక్ రిలేటివ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. మామూలుగా లింక్ రిలేటివ్ అంటే ఏం చెప్పుకుంటాం అంటే, కరెంట్ సీజనల్ ఫిగర్ని ప్రీవియస్ సీజనల్ ఫిగర్ని రేషియోలో తీసుకుని దాన్ని 100తో మల్టిప్లై చేస్తే దాన్ని మనం లింక్ రిలేటివ్ మెథడ్ అంటాం. ఓకేనా? లింక్ రిలేటివ్ అంటే ఏంటి? కరెంట్ సీజనల్ ఫిగర్ని ప్రీవియస్ సీజనల్ ఫిగర్ని రేషియోలో తీసుకుని దాన్ని 100తో మల్టిప్లై చేయాలి, అప్పుడు లింక్ రిలేటివ్ని ఫైండ్ అవుట్ చేయగలం. లింక్ రిలేటివ్ అనేది వస్తుంది. సో ఏం చెప్పాడో చూద్దాం. లింక్ రిలేటివ్ 100 times the ratio of current seasonal figure to the previous seasonal figure is called link relative of the season. So ఎలా రాసుకుంటాం? లింక్ రిలేటివ్ ఆఫ్ సీజన్ ఈక్వల్ టు కరెంట్ సీజనల్ ఫిగర్ బై ప్రీవియస్ సీజనల్ ఫిగర్ ఇంటూ 100. ఓకేనా? అది లింక్ రిలేటివ్. నెక్స్ట్ వచ్చేసి చైన్ రిలేటివ్. చైన్ రిలేటివ్ ఎలా రాసుకుంటాం చూడండి. లింక్ రిలేటివ్కి ఎగ్జాంపుల్ ఏంటి? లింక్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి ఈక్వల్ టు ఫిగర్ ఆఫ్ ఫిబ్రవరి బై ఫిగర్ ఆఫ్ జనవరి ఇంటూ 100. అంతే కదా లింక్ రిలేటివ్ ఫార్ములా? ఫిగర్ ఆఫ్ ది సీజన్ బై ప్రీవియస్ సీజన్ ఆఫ్ ది ఫిగర్ ఇంటూ 100. సో లింక్ రిలేటివ్ ఆఫ్ ది ఫిబ్రవరి అయితే ఏం రాసుకుంటాం? ఫిగర్ ఆఫ్ ది ఫిబ్రవరి బై ఫిగర్ ఆఫ్ జనవరి ఇంటూ 100 అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ చైన్ రిలేటివ్ మెథడ్. ఇక్కడ చైన్ రిలేటివ్ అంటే ఏంటో చూడండి. లింక్ రిలేటివ్ని చైన్ రిలేటివ్లో ప్రీవియస్ ఇయర్ని మల్టిప్లై చేసి, ఏంటి లింక్ రిలేటివ్ని చైన్ రిలేటివ్లో ప్రీవియస్ ఇయర్ని మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేస్తే చైన్ రిలేటివ్ వస్తుందన్నమాట. చూడండి ఏం చెప్పాడు? ద రేషియో ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ అండ్ చైన్ రిలేటివ్ ఆఫ్ ప్రీవియస్ సీజన్ టు 100 ఈజ్ కాల్డ్ చైన్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్. ఏంటి? ద రేషియో ఆఫ్ the product of link relative of the season and chain relative of the previous season to 100 is called chain relative of the season. అంటే చైన్ రిలేటివ్ ఎలా రాసుకుంటాం? చైన్ రిలేటివ్ ఈక్వల్ టు లింక్ రిలేటివ్ ఆఫ్ ది సీజన్ ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ ది ప్రీవియస్ సీజన్ హోల్ బై 100. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ ఎలా రాసుకుంటాం? చైన్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి అనుకోండి, ఫిబ్రవరి మంత్ తీసుకున్నాం.
చైన్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి అయితే దీనికి ఫార్ములా ఎలా రాసుకుంటాం? లింక్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ జనవరి హోల్ బై 100. సో చైన్ రిలేటివ్ ఆఫ్ ఫస్ట్ సీజన్ ఈజ్ ఎస్యూమ్డ్. ఓకేనా? ఫస్ట్ సీజన్ అనేది మనకు వస్తుంది. ఇలా చేస్తే ఏంటి? చైన్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరికి ఎలా రాసుకున్నాం? లింక్ రిలేటివ్ ఆఫ్ ఫిబ్రవరి ఇంటూ చైన్ రిలేటివ్ ఆఫ్ జనవరి హోల్ బై 100 మాట. ఇది మనకి చైన్ రిలేటివ్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్. ఈ మెజర్మెంట్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్లో మనం చేయాల్సింది ఏంటంటే చూడండి. The crude method of measuring in cyclic fluctuation of a time series if provided by residual method, which essentially consisting eliminating the two components, which is trend and seasonal variation, and then removing random component by averaging. Steps involved in this method are మెజర్మెంట్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్లో కొన్ని స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అన్నాడు. అదేంటంటే స్టెప్ 1, అరేంజ్ ది డేటా ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. డేటాని లైన్గా అరేంజ్ చేయాలి. ఏంటి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే? లైన్గా అరేంజ్ చేసుకుంటాం 1 by 1. సో డేటాని లైన్గా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? క్యాల్కులేట్ ది ట్రెండ్ వాల్యూస్ ఎట్ టైమ్ టీ యూజింగ్ మూవింగ్ యావరేజెస్ మెథడ్. ట్రెండ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మూవింగ్ యావరేజ్ మెథడ్ని యూజ్ చేసి. అంతేనా అన్నాడు? క్యాల్కులేట్ ది ట్రెండ్ వాల్యూస్. ఎక్కడ? టైం టీ దగ్గర ట్రెండ్ వాల్యూస్ క్యాల్కులేట్ చేయమన్నాడు. దేన్ని యూజ్ చేసి? యూజింగ్ మూవింగ్ యావరేజెస్ మెథడ్. నెక్స్ట్ స్టెప్ 3, నౌ కంప్యూట్ ది సీజనల్ ఇండెక్స్ ఎట్ టైమ్ టీ. ఏంటి? సీజనల్ ఇండెక్స్ని కంప్యూట్ చేసుకుంటాం. ఎక్కడ? ఎట్ టైమ్ టీ దగ్గర. విచ్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ ఫ్రాక్షనల్ ఫామ్ అండ్ నాట్ ఇన్ పర్సెంటేజ్ ఫామ్ యూజింగ్ రేషియో టు మూవింగ్ యావరేజెస్ మెథడ్. అంటే ఏంటి? రేషియో టు మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి సీజనల్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నో కంప్యూట్ ది సీజనల్ ఇండెక్స్. ప్రజెంట్ ఇప్పుడు ఏం కంప్యూట్ చేయాలి? సీజనల్ ఇండెక్స్ని కంప్యూట్ చేయాలి. ఎక్కడ? ఎట్ టైమ్ టీ దగ్గర. విచ్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ ఫ్రాక్షనల్ ఫామ్ అండ్ నాట్ ఇన్ పర్సెంటేజ్ ఫామ్ యూజింగ్ రేషియో టు మూవింగ్ యావరేజ్ మెథడ్. రేషియో టు మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి మనం సీజనల్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి ఏంటి? అడాప్ట్ మల్టిప్లేటివ్ మ్యాథమెటికల్ మోడల్. మ్యాథమెటికల్ మోడల్ తీసుకుంటాం, అడాప్ట్ చేసుకుంటాం మల్టిప్లేటివ్ మ్యాథమెటికల్ మోడల్. మనకి మల్టిప్లేటివ్ మ్యాథమెటికల్ మోడల్ ఏంటి? దట్ ఈస్ యూటీ ఈక్వల్ టు టీటీ ఇంటూ ఎస్టీ ఇంటూ ఆర్టీ ఇంటూ సిటీ. టీటీ అంటే ఏంటి? మనకి ఇక్కడ ట్రెండ్ వాల్యూ ఇంటూ ఎస్టీ అంటే సీజనల్ వేరియేషన్ ఇంటూ ఆర్టీ అంటే ఏంటి? ర్యాండమ్ వేరియేషన్. అలాగే సిటీ అంటే సైక్లిక్ వేరియేషన్. సో అది మల్టిప్లేటివ్ మ్యాథమెటికల్ మోడల్ అంట. ఇక్కడ మనకి సైక్లిక్ వేరియేషన్ కావాలంటే నెక్స్ట్ ర్యాండమ్ వేరియేషన్ ఆర్టీ కెన్ బి వీప్డ్ అవుట్ బై యావరేజింగ్ ది డేటా అండ్ హ్యాన్స్. ర్యాండమ్ వేరియేషన్ అనేది వీప్డ్ అవుట్ అయిపోద్దని చెప్పుకున్నాం కదా. సో అప్పుడేమవుద్ది? యూటీ ఈక్వల్ టు టీటీ ఇంటూ ఎస్టీ ఇంటూ సిటీ. నెక్స్ట్ స్టెప్ 5 వచ్చేసి ఏంటి? సైక్లిక్ వేరియేషన్ సిటీ ఎట్ టైమ్ టీ కెన్ బి డిటర్మైన్డ్ బై. ఇక్కడ సైక్లిక్ వేరియేషన్ కావాలంటే ఎలా రాసుకుంటాం? సిటీ ఈక్వల్ టు యూటీ బై సిటీ ఇంటూ ఎస్టీ. ఓకేనా? అక్కడికి మెజర్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్. మెజర్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్ చేయడానికి, సైక్లిక్ వేరియేషన్ మెజర్ చేయడానికి మనం మెయిన్గా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతామని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇచ్చిన డేటాని మనం లైన్గా అరేంజ్ చేయాలని చెప్పుకున్నాం. అలాగే సెకండ్ది ఏంటి? ట్రెండ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసుకుని? మూవింగ్ యావరేజ్ మెథడ్ని యూజ్ చేసి.
అలాగే థర్డ్ ఏంటి, సీజనల్ ఇండిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దేన్ని యూజ్ చేసి, రేషియో టు మూవింగ్ యావరేజ్ని యూజ్ చేసి సీజనల్ ఇండిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి ఏంటి, మ్యాథమెటికల్ అడాప్ట్ చేసుకోవాలి. మ్యాథమెటికల్ మోడల్ యూటీ ఈక్వల్ టు టీటీ ఇంటూ ఎస్టీ ఇంటూ ఆర్టీ ఇంటూ సిటీ. ఇక్కడ ఆర్టీ అనేది ర్యాండమ్ వేరియేషన్. సో ర్యాండమ్ వేరియేషన్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది కాబట్టి దాన్ని వీప్డ్ అవుట్ చేసుకుంటాం. సో యూటీ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, టీటీ ఇంటూ ఎస్టీ ఇంటూ సిటీ. నెక్స్ట్ స్టెప్ 5 ఏం చేసాం, సైక్లిక్ దీని నుంచి యూటీ ఈక్వల్ టు టీటీ ఇంటూ ఎస్టీ ఇంటూ సిటీ నుంచి మనకి సైక్లిక్ వేరియేషన్ సిటీ అట్ టైమ్ కెన్ బి డిటర్మైన్డ్ బై, సైక్లిక్ వేరియేషన్ ఇక్కడ కావాల్సింది, సైక్లిక్ వేరియేషన్ సిటీ ఈక్వల్ టు యూటీ బై టీటీ ఇంటూ ఎస్టీ. సిటీ పడిపోయింది అక్కడ, టీటీ ఇంటూ ఎస్టీ. అది మనకి మెథడ్ ఆఫ్ సైక్లిక్ వేరియేషన్. ఓకేనా. ఇక్కడికి మనకి చాలా ఫస్ట్ 4 మెథడ్స్ ఏంటో అన్నది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సీజనల్ వేరియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, తర్వాత లింక్ రిలేటివ్ అంటే ఏంటో చెప్పాను, చైన్ రిలేటివ్ అంటే ఏంటో చెప్పాను, అలాగే సైక్లిక్ వేరియేషన్ ఎలా మెజర్ చేయాలో కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియస్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియాలో స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయో మనం చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. అవి ఎలా యూజ్ అవుతాయి మనకి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకేనా. థ్యాంక్ యూ.